ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని విశాఖ ఎంపీ భరత్ కార్యాలయం ముట్టడికి రాధారంగ రాయల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తామన్న 3,000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో కాపు భవనాలు నిర్మించాలన్నారు. కాపు అధికారులపై వేధింపులు ఆపాలన్నారు. కాపులను వేధించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. రాధారంగ రాయల్ అసోసియేషన్ సభ్యులు ఎంపీ భరత్ కార్యాలయం ముందు భారీగా మోహరించారు పోలీసులు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టోలో కాపు కార్పొరేషన్ నిధుల కింద 5 సంవత్సరాలకి 10,000 కోట్లు ఇస్తున్నారు, 15,000 కోట్లు ఇస్తున్నారు. అలాగే కాపు యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కాపు భవన్ అనేది కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కాపులు ఎలక్షన్ ముందేమో మేము కాపులం, ఎలక్షన్ అయినాక మేము కాకుల్లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా కూటమి ప్రభుత్వానికి, మీరు 2014లో మీ ఆటలు చెల్లి, అంతకుముందు మీ ఆటలు చెల్లి కాపులను అడ్డు పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు. ఈ తరం మాత్రం మేము చూస్తూ మేము ఊరుకోలేము. అలాగే ఈరోజు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే, విశాఖ జిల్లా అంటే ఉత్తరాంధ్రలో మా కాపు అధికారులకి, అలాగే మా ఆడపడిచైన నోకరత్న కళావతి ఎడిషనల్ పీపీ అనే పదవి ఇచ్చి, జీవో ఇచ్చి, ఎవరికీ తెలియకోకుండా జీవోని 20 రోజులు తీశారు. ఎందుకు తీశారు? మా కాప అధికారులను ఎందుకు మీరు నొక్కుతున్నారు? మా కాప యువతకి మీరు ఇంతవరకు ఉపాధి ఎందుకు కల్పించట్లేదు? దీనికోసం ఈ జిల్లాలో లోకేష్ గారి తోడళ్ళు, బాలకృష్ణ గారి అల్లుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అత్యంత ఆప్తులైన కుటుంబం అయిన ఎంపీ భరత్ గారు ఈ రోజున అధికారులు కానీ లేకపోతే దేన్నో శాసించేది ఆయన కాబట్టి, ఆయనకి మొన్న నేను 3 రోజుల క్రితం ఒక అల్టిమేటం పాస్ చేశాను. నాకు మా జిల్లాలో కాపు భవనం కావాలి, అదేవిధంగా మా కాపు ఆడపిల్లకి ఏదైతే మీరు అన్యాయం చేశారో మళ్ళీ న్యాయం చేయాలి. మా కాపు అధికారులు ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తున్నారు, దాని మీద మీకు అల్టిమేటం ఇచ్చా. మీరు దీని మీద ఎటువంటి రిప్లై నాకు లేదు. సో ఏంటంటే ఈ రోజు మీరు నిరసన తెలిపి మీ దగ్గరికి వద్దామని చెప్పి డిసైడ్ అయిందా. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి, కాపు సంఘాల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, ఎన్నికలకు ముందు కాపులకు ఏవైతే హామీలు ఇస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచారో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని డిమాండ్తో కాపు సంఘాలు నేడు టీడీపీ ఎంపీ భరత్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కాపులకి ప్రతి సంవత్సరం కాపు కార్పొరేషన్ ద్వారా 3,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని, ఈ 5 సంవత్సరాల్లో 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారని, ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కనీసం 1 రూపాయిని కూడా విడుదల చేయలేదని చెప్పి కాపులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో అధికారంలోకి వచ్చినట్టు ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కాపు సంక్షేమ భవనం నిర్మిస్తామని కూడా చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ హామీని కూడా అమలు చేయలేదని చెప్పి కాపులంతా కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాపులు విశాఖ నగరంలో ఉన్న కాపు అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారిని ఇక్కడ కొంతమంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పనిగట్టుకొని వారందరినీ కూడా వివిధ విభాగాలకు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని, కాపు అధికారులను వేధిస్తున్నారని, వాటిని వెంటనే ఇటువంటి కార్యక్రమాలను ఆపుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే కొన్ని కీలకమైన పదవులను కాపులకు రాకుండా అడ్డుకుంటున్నారని, వీటి అన్నింటినీ కూడా వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అమలు చేయాలి, అదేవిధంగా కాపులను వేధించకుండా ఉండాలి. ఒకవేళ కానీ కాపులు వేధించినట్లయితే భవిష్యత్తులోని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, కాపులను ఎన్నికలకు ముందు వాడుకోవడము, అవసరం తీరిన తర్వాత వదిలేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందని, 2014 ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఎన్నికలైన తర్వాత కాపులను కరివేపాకుల్లా పక్కన పెట్టేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రానున్న రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. కాపు సంఘాలు ఎంపీ భరత్ కార్యాలయాన్ని ముట్టడిస్తారనే వార్తల నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.